నాకు అంటే నేను కొన్ని కళ్ళ ముందు చూసినాను కాబట్టి నేను పేరెత్తుతున్నాను. ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లిగారు ఉన్నారు. ఇలా మొన్న ఆమె జాయిన్ అయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకొని గాంధీ భవన్ లేదు ప్రెస్ మీట్ పెట్టినారు. ఓడిపోయే సీట్ ఇచ్చినారని ఆ దినం అన్నారు. ఆ సీట్ ఆనాడు హుజూర్ నగర్కి ఆమెకి సీట్ ఇచ్చారు, గుర్తుంది కదా మీకు? మన జిల్లానే, ఉమ్మడి జిల్లా. నిజంగా శ్రీకాంతాచారి మీద అభిమానం ఉండుంటే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పోటీకి నిలబడ్డాడు? ఆయన కదా అంతేం పడలేదు. మీరు ఇక్కడ ఎవడెవరు చచ్చిపోయి ఇవాళ మేము గౌరవిస్తున్నాము, మేము హక్కున చేర్చుకుంటున్నామని మాట్లాడుతుంటే తప్పుకోవచ్చుగా. ఆయన ఓడిపోయే సీట్ ఇచ్చిండు అనుకుందాం, టిట్ ఫర్ టాక్ అంటాం, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా నువ్వు నిలబడకపోయి ఉంటే ఆమె ఎమ్మెల్యే అయ్యి ఉండేది కదా. అంతే కదా, ఆయనే ప్రకటిస్తే అయ్యేది ఉంది. నేను ఈసారి నిలబడతలేను ఆమె ఎమ్మెల్యే అంటే అయ్యేది ఉంది. తిరిగి తిరిగి ఉద్యమకారులను కావచ్చు, ఉద్యమ కళాకారులను కావచ్చు చుట్టూ తిప్పుకొని నడిపించుకుంటున్నారు కదా. దీనికోసం ఇంకా వీళ్ళకి ఎందుకు కళ్ళు తెరుచుకోవటం లేదా అంటున్నా. ఉద్యమంలో కోదండరామ్ సార్ అంటే అందరికీ గౌరవం ఉండే, మొన్న ఇదిగో చూడు అదిగో చూడు ఎమ్మెల్సీ అన్నారు, లాస్ట్కి ఏమైందో తెలుసు. ఎందుకు వీళ్ళు కూడా ప్లేట్లు అంటే గౌరవం ఉన్న వ్యక్తులు కూడా ప్లేట్లు ఫిరాయించుతుంటే, ప్రభుత్వాలకు ఒత్తాసు పలుకుతుంటే బాధ అనిపిస్తుంటుంది కదా. చాలా కోపం వస్తుంటుంది, ఆవేశం వస్తుంటుంది, ఆక్రందన వస్తలేదు. అట్లా వచ్చినప్పుడు ఇటువంటి పాటలు పట్టుకొస్తాను. నేను ఏంటంటే మా ఇక్కడ ఒక్కరికి కూడా మానవత్వం అనేటువంటి కోణాన్ని మర్చిపోయారు. వీళ్ళెవరు కూడా ఇట్లా మారేటోళ్ళు ఎవరు కూడా మనుషులుగా బతకలేరు. శవాలుగా తిరుగుతున్నటువంటి ఏమంటారు చెత్త అని చెప్తాను నేనైతే నా దృష్టిలో. ఇప్పుడు కోదండరామ్ ఉన్నాడు, కోదండరామ్ రెడ్డి. నేనేమంటా అంటే నువ్వు జేఏసీ చైర్మన్, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినవు. పట్టభద్రులు కావచ్చు, చదువుకున్న విద్యార్థులు కావచ్చు, పంతులు కావచ్చు, మీడియా కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అనేక మంది నిన్ను చాలా గౌరవిస్తారు. సచతుంకలకు వచ్చినాక సమర్థం ముట్లకు అయ్యింది అని వెనకట ఊళ్ళో ఒక సామెత ఉంటుంది. నువ్వు వాస్తవం వైపు నిలబడక ఏం చేస్తున్నావు కోదండరామ్ రెడ్డి? ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు సచతుంకలకు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఏం చేస్తావు? వాస్తవాలని చెప్పు. నేను వాడిని చంపుతాడా? సుఖరామ్ నడిసే ప్రేమించి పెళ్లి చేసుకుంటే 3 పిల్లల కన్నా నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏమన్నా అవుతుందేమని నేను భయపడాలి? నాకే లేదు భయం. నా తండ్రి వయసును మించినవు నువ్వు. ఏం భయం? ఎవరికి భయపడుతున్నావు? అన్ని రకాల చట్టాలు తెలుసు కదా. నా లెక్క 7వ తరగతి ఏం ఫెయిల్ కాలేదు కదా అని తెలుసు కదా. ఎవరికి భయపడుతున్నావు కోదండరామ్ రెడ్డి? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన అన్ని రోజులు నువ్వేం చేసినావో తెలుసు. ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి పరిపాలన వస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసు. ఆ రోజు నువ్వేం చేసిందో తెలియదా? ఏదో ఒక రోజు పాట రూపకంగా ఖచ్చితంగా చెప్తామా. ఏమి ఇడిచిపెట్టా, ఒక్కని కూడా ఇడిచిపెట్టా. ఒక్కటే అంటే ఇవాళ ఎంతమంది అయితే మనం అమరవీరులు అంటున్నామో, 1200 మందో ఎంతమందో, ఇవాళ మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ ఉన్నారు అంటే గౌరవం ఎందుకు పోతుంది చాలామందికి అనడానికి చర్చ మీరున్నారు కాబట్టి పెడుతున్నాను. మరి ఆ ఇచ్చుడేదో ముందే ఇచ్చునుంటే ఈ ప్రాణాలు పోకపోవు కదా. ఈరోజు ఈ అమరవీరుల కుటుంబాలని అడ్డం పెట్టుకొని మేమిచ్చినామని మాట్లాడుతుంటే ఈ విషయము కోదండరామ్ సార్కు తెలియదా అని అడిగేటోళ్ళు లేరా? అంటే ఈ కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలే కదా రామ్ నరసయ్య గారు. ఎందుకు అంటే ఎవరు మర్చిపోతారు ఆ గాయాలని? తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారా? మరి అమరవీరుల కుటుంబాలు మర్చిపోతున్నాయా? ఎటు గాలి వస్తే అటు గాలివాటంగా పోతున్న విధానాన్ని ఎట్లా ఎండగడతారు అనేది అర్థమవుతలేదు అసలు. ఎప్పుడైనా తల్లి రాజ్యం విధ్వంసం జరుగుతున్నప్పుడు ప్రజలు తిరగబడేటువంటి సమయం వస్తుంది. ప్రజలు తిరగబడే సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా భూస్థాపితం జరగవలసింది ఏ ప్రభుత్వాలైనా. ఎందుకనంటే మొన్నటిదాకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, తారక రామారావు కావచ్చు, కవిత గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరు తలబిరుస్తున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కనీసం ఎమ్మెల్యేని మంత్రులను కూడా కలిసినటువంటి దాఖలాలు లేనట్టుగా వార్తలు విన్నాం మనం. ఇలాంటి మీడియా వాళ్ళే మాట్లాడుతుంటే విన్నా నేను. రేపు ఎవరి పరిస్థితి అయినా అంతే కదా. ప్రజలు కన్నెర్ర చేయనంతసేపే ప్రభుత్వాలు పెడతారు కదా. అంతే అమ్మా, అంతే. ఇప్పుడు నేనేమంటా అంటే నాకు తెలిసి కోదండరామ్ రెడ్డి ఆయనకున్నటువంటి విలువని ఆయన బజార్లో వేసుకుంటాడు. ఎవరు వేస్తలేరు, ఆయన వేసుకుంటాడు. ఇప్పుడు అందశ్రీ విషయాన్ని చెప్పారు మీరు ఇందాక. అందశ్రీ అనేట ఆయనకు తెలుగు సమాజం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆయనను గుండెలలో పెట్టుకునేటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఆ గుండెలలో మీ గుండెలలో నేను ఉండలేనురా నాయన అని చెప్పి ఆయనంతలో ఆయనే బయటకు వస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా
తెలంగాణ వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇదే యనమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శనిదయ్యం అని చెప్పి అనేక సార్లు మాట్లాడారు. ఇలా సోనియా గాంధీ ఎట్లయిందో అది మీడియా వాళ్ళకి తెలుసులే కానీ బలిదేవత అన్నారు, శనిదేవత అంటే నేనేమంటానంటమ్మా, రేపటి నాడు ఇప్పుడు ఒకలాగా చెప్పాలంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదనే అంట నేను. చంద్రబాబు నాయుడు తోలినటువంటి తెలుగుదేశం ముఖ్యమంత్రి అంటే నేనైతే అంటారు తృప్తిగా మాట్లాడతా. తిరుపతికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడింది తెలుసా, రేపు ఈ ఎలక్షన్ల రిజల్ట్ల తర్వాత 2 రాష్ట్రాల మధ్యలో సయోధ్యని చేసుకొని తిరుపతిలో డెవలప్మెంట్కు ఇంకింత నా వంతుగా కూడా నేను సహకరిస్తాను అనేసి ఆయన చెప్పేసి వచ్చినాడు. అంటే హోప్ ఈజ్ అవును, ఆ పాయింట్ అర్థమైన వాళ్ళకి చాలా మందికి అర్థమవుతుంది. అందుకే నేను క్లియర్గా చెప్పినమ్మా, అది కొంతమందికి అర్థమవుతుంది కాబట్టి క్లియర్గా చెప్పిన. అంటే ఇక్కడ మీరు అన్న పాయింట్లో ఇక్కడ రేపు టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది అంటారు. అవునమ్మా. ఏ బేస్లో అంటే నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు చేయలేకుండా రేవంత్ రెడ్డి ఏమీ చేయడు. గతంలో రాసిన పేపర్లను చూడండి, గతంలో వచ్చిన వార్తలను చూడండి. ఒకవేళ రామ్మోహన్ చెప్పింది తప్పైతే ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఎందుకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండి చేసిపోయినటువంటి తప్పప్పుల్ని ఇలా వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉంటే మాట వరుసకైనా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఎందుకు దాటేస్తావు? ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు అలా నుంచే వచ్చిండు, యనమల రేవంత్ రెడ్డి కావచ్చు అలా నుంచే వచ్చిండు, మోత్కుపల్లి నరసింహులు కావచ్చు అలా నుంచే వచ్చిండు, ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు అలా నుంచే వచ్చిండు, ఇట్లా చెప్పుకుంటూ కడియం శ్రీహరి కావచ్చు దర్రిదాపుగా అలా నుంచి వచ్చిన వాళ్ళు, ఇదంతా పసుపు బలం నుంచి వచ్చిన వాళ్ళుగా. కాబట్టి నేనేమంటా అంటే ఆ రోజు తెలంగాణ వద్దన్నారు కదా నాయన, మీరు తెలంగాణ వద్దన్నారు కదా, అడ్డుపడ్డారు కదా. అడ్డుపడ్డ తెలంగాణని గడ్డు కాలం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా మేము ఏమంటారు పతితులమని మాట్లాడినప్పుడు ప్రజలు ఖచ్చితంగా పసిగడతారు, దాన్ని విడిచిపెట్టరు ఎవరిని. ప్రజల్ని కొంతమేరకి మభ్యపెట్టగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మన కంట్రీలనే అమ్మ, నేను మొన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే విన్నా, ఈ దేశంలో మొట్టమొదటిసారిట 2-3 నెలలు దాటక ముందుకే వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే యనమల రేవంత్ రెడ్డి అనట. ఈ 75 సంవత్సరాల కాలం నుండి 2 ఏళ్ళల్లో 60 రోజులలో వ్యతిరేకత రావడం అంటే మాటలు ఏం కాదు. ఇంకొక విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ అంటే జనాలు అనుకుంటున్న మాటకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పు చేసిండో తప్పు చేసిండో ఏం చేసిండో భయ మాకు టైంకి రైతు బంధు వచ్చేది. ఇది ఫ్యాక్ట్, ఎందుకంటే మేము గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళినప్పుడు చెప్పిన ఏంది రైతు బంధు అంటే ఫస్ట్లో వీరు ఏం చేసిరంటే ఖాళీ చేసిపోయారు, అప్పులని క్రియేట్ చేసి అంటే మేము ఇవ్వాలనుకున్నాము, సో మేము లంకె బిందెలు ఉన్నాయనుకున్నాయి లేవు కాబట్టి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు కొన్నాళ్ళు దాన్ని కూడా నమ్మిన ప్రజలు. కానీ తర్వాత ఒక రియాలిటీకి వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చు తల్లి, ఆయన పిల్లర్ గుంతలు తీసేటోడా ఇది లంక బిందెలు దొమ్ముతాయి, ఈ బంతలు లంక బిందెలు ఉన్నాయి అవి అని అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి. ముఖ్యమంత్రి అంటే స్టేట్ ప్రశ్న అడుగుతానండి, ఒక కళాకారుడుగా, ఒక తెలంగాణలో బిడ్డగా, నల్గొండ జిల్లాలో పుట్టిన బిడ్డగా, మీరు 10 ఏళ్లకు ముందు 10 ఏళ్ల తర్వాత, సరే మీరు కల్వకుంట్ల కుటుంబం మీద కోపాలు ఉండొచ్చు, అదంతా పక్కన పెడదాం. తెలంగాణ సమాజంలో ఏ మేరకు ఏ విభాగం ఎక్కడ చూసినా రైతులు, నీళ్ళు, కరెంటు ఏది బాగుపడలేదా? అంటే నేనేంటేమంటమ్మా, నాకు ఎవరంటే కూడా కోపాలు ఉండే, ఎవరిని ఏం తిట్టాలి, లేకుండా చూద్దాం. నాకు ప్రజలంటేనే ప్రేమ ఉంటుంది, ఎవరితో పంచాయతీ ఉండదు వ్యక్తిగతంగా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులలోకి వచ్చినటువంటి మాట వాస్తవం. ఆ లెక్కలు చూసుకుంటే తెలుస్తుంది క్లియర్గా. ఈ అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉచితాలు ఎట్లా సాధ్యమైతాయి అనేది నా క్వశ్చన్. రేపటికి ఇంకొక నినాదం పుట్టుకొస్తుందమ్మా తెలంగాణలో, మళ్ళీ ఉద్యమం జరుగుతుంది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, అప్పులు లేని తెలంగాణ దేర్రా నాయన అనేటువంటి ఒక నినాదం పుట్టుకొస్తుంది తెలంగాణలో. నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చినావు, ఎట్లా సాధ్యమవుతాయి అన్న నాకు అర్థం కాదు. ఇంట్లో ఆడవిళ్ళు ఉంటే 2500 ఇస్తావు, ఎవరికి ఇస్తావు, ఎట్లా ఇస్తావు? నీ ఉచితాలు ఎవరికి కావాలి? పనికి మళ్ళీ ఉచితాలు, విద్య, వైద్యం, ఉపాధి ఉంటే నా పని నేను చేసుకుని నా ఆరోగ్యాన్ని నేను చూసుకోగలుగుతా కదా. నువ్వు ఉచితాలు ఇచ్చుడేందని నాకు అర్థం కాదు. ఈ ఉచితాలకు అలవాటు పడ్డటువంటి ప్రజలు అట్రాక్ట్ అయ్యారు కదా, అంతే అమ్మా.
ఏమంటారు చూడు, పెడితే పెళ్లి కొడతారు సాగు కొడతారు అనేటువంటి ప్యాటర్న్లో ఉన్నారు ప్రజలు కూడా ఏం తక్కువ లేం కాదు. నేనేమంటా అంటే ఈ ఉచితాల భారం నెత్తి మీద పడి నీకు తెలియకుండానే పన్నుల రూపంలో నువ్వు కట్టినప్పుడు కళ్ళపొడి నీళ్లు గారినప్పుడు కంచంలో మెతుకులు లేనప్పుడు మంచోడు చెడోడు అనేది అప్పుడు గుర్తొస్తుంది ఎవరికైనా, ప్రజలకైనా నాయకులకైనా. కాబట్టి నేనేమంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి రాష్ట్రానికి ఇప్పటి రాష్ట్రానికి చూసుకుంటే తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు ఉండదమ్మా? ఖచ్చితంగా ఉంటుంది. ఏపీగా ఉన్నప్పుడు ఒకడు ఉన్నాడు, టీఎస్గా మారినాక ఇంకొక ఆయన ఉన్నాడు. మార్పు అనేది జరుగుతుంటుంది కదా. ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, కొన్ని ప్రాజెక్టులు, కొన్ని ఏమంటారు పథకాలు కావచ్చు, ప్రజలకు ఎక్కడ వచ్చే పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. మనం అన్నింటినీ కూడా వ్యతిరేకించడానికి లేదు, ఓపెన్గా చెప్తున్నాను నేను. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేని అటువంటి అలిమిగాని అంటారు కదమ్మా, అంటే నాతోని కాదు అంటారు, అలిమిగానటువంటి హామీలు అవి. ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రావడం కోసం అలిమిగాని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఎంతకాలం నిలబడుతుంది అనేది కూడా క్లారిటీ లేదు. అదే పార్లమెంట్ తర్వాత ఏమో జరగబోతుంది అనేసి ఇటు ప్రజలు కూడా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏందో జరుగుతుందట అనేసి. ఏం జరగచ్చు, ఏమన్నా మార్పు ఏముంటుంది, రాజకీయంగా మార్పులు ఉండబోతాయి అనేది ఒక స్పెక్యులేషన్ ఎక్కువగా తిరుగుతుంది ఈ మాటలు. ఏం లేదమ్మా, సింపుల్, అది ఓపెన్ సీక్రెట్. ఏముంటుంది, ఓటుకున్నోటు కేసు ఇంకా కొనసాగుతుందమ్మా, అది కొట్టేయలే. మన సుప్రీంకోర్టు దాని ప్రకారం కూడా చూస్తే కొంచెం స్టాండర్డ్నెస్ కేసే తీవ్రతరమైంది. ఏమంటే ఇప్పుడు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఎలాంటి మైనస్ లేనప్పుడే రాష్ట్రాలు బాగుంటాయి. వాళ్ళకి మైనస్ ఉందంటే ఏ రాష్ట్రాన్నైనా కింద మీద చేసేస్తారు. మళ్ళీ పోయి బీజేపీ కొంత చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అయితే నేనేమంటామా, ఓటుకునేటు కేసు అనేటువంటి కేసు నడుస్తున్నది కాబట్టి ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ పోతే ఆ కేసు ద్వారా ఈయన లోపలికి పోవాల్సి వస్తుంది, ఒక సీఎంగా లోపలికి పోవాల్సే పరిస్థితి వస్తుంది. ఓటుకు నోటుకు దొరికినప్పుడు ఆ పసుపు కుటుంబంలో ఉన్నాడు, అది వేరే విషయం. ఏదో లీడరో ఎమ్మెల్యేనో ఎట్లున్నాడో ఉన్నాడు, కానీ ఈరోజు సీఎం ప్లేస్లో ఉండదు కదా. ఒక సీఎంగా మళ్ళీ జైలుకు పోయేటువంటి అవకాశం ఉన్నది తెలంగాణ రాష్ట్ర సీఎం ఆ ఒక్క కేసు వల్ల. కాబట్టి ఒత్తిడి తెస్తే కూడా బీజేపీలో కూడా పోవచ్చు. ఏముంది, చిన్న విషయమే కదమ్మా. ఇప్పుడు ఎందుకనంటే ఏదో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం అటు ఇటు ఆగమాగం అయ్యే పరిస్థితులే కనబడుతుంది. ఆగమవుతుంది. ఇప్పుడు ఢిల్లీగా సంసారం అంతా ఆగమైనట్టుగా ఢిల్లీ గవర్నమెంట్ ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రిని తీసుకుపోయి పెట్టలేదా? ఈయనని కూడా పెడతారు. అలా ఎందుకు పెడతారు? దొంగ కాబట్టి పెడతారు. దొంగ ఎన్ని రోజులున్నా దొరుకుతుంది కదా. ఇప్పుడు రామనర్సే తప్పు మాట్లాడిపోతే ఏదో ఒక రోజు నిజం దొరుకుతుంది మళ్ళా. కాబట్టి నేను అంటే తెలంగాణ అనేది టోటల్గా గందరగోళ పరిస్థితులకు వెళ్ళిపోయే అవకాశంలో ఉన్నది. 100% జరుగుతుంది. అదే నాకు తెలిసి రేవంత్ రెడ్డి పక్క జైలుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతే అంటారు. చివరిగా ఒక్క ప్రశ్న, జైలుకన్నా పోవాలి లేదా పక్క పార్టీ కన్నా పోవాలి, రెండిట్లో కంపల్సరీ అంటారు.